my channel Soni's Diary. Hi, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that for the notification you guys can follow all my further videos. So you can click go subscribe now. So yeah, finally a day has come. So చాలా మంది స్టార్టింగ్ లో నన్ను అడిగారు అనమాట, లైక్ మీ వార్డ్రోబ్ చూపియండి, మీ ఆర్గనైజింగ్ చూపియండి, లైక్ సంథింగ్ ఆఫ్ ది వార్డ్రోబ్ టూర్ అట్లాంటిది. సో నా ఫైనలీ టైమ్ హస్ కమ్ దట్ హ్యావ్ టు క్లీన్ మై వార్డ్రోబ్ అగైన్ నేను ఎందుకు అంటున్నాను అంటే బికాస్ లైక్ ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లోనే సర్దాను, బట్ కొంచెం మెస్సీ అయిపోయింది. సో ఎలాగో టూర్ కూడా చేద్దాం అనుకున్నా కదా, సో అలానే ఆర్గనైజింగ్ అండ్ డీక్లటరింగ్ చేస్తూ పాటు మీకు టూర్ కూడా చూపించచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను వీలాగ్. సో యా, సింధు ఈజ్ హెల్పింగ్ మీ. కమ్ సింధు, హాయ్. సో సింధు ఈజ్ హెల్పింగ్ మీ అనమాట. సో నౌ వి గోనా స్టార్ట్. ఇది ఇది స్మాల్ వన్ అనమాట, అండ్ అది వచ్చేసి బిగ్ వన్. 2 వార్డ్రోబ్స్ నావే. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, స్మాల్ వన్ కాబట్టి. సో ఫస్ట్ అయితే బిఫోర్ చూసేయండి, లాస్ట్ ఆఫ్టర్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ డిక్లటరింగ్ తర్వాత యూ కెన్ సీ ఆఫ్టర్ లుక్ ద మ్యాజిక్, బికాస్ అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ గైస్. ఇక మొదలెడదామా. ఇది నా స్మాల్ కబోర్డ్ అనమాట. సో ఈ వార్డ్రోబ్ లో ఫస్ట్ నా బ్యాగ్స్ కలెక్షన్ ఉంటుంది, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నా డైలీ వేర్ అండ్ టాప్స్, జీన్స్ అండ్ కింద నాకు కొంచెం సంబంధించినవి ఉంటాయి. సో అవన్నీ నేను ఒకటొకటి చెప్తాను, బట్ ఫస్ట్ బ్యాగ్స్ తోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాగ్స్ ని ఆర్గనైజ్ చేస్తే నాకు ఒక ఓకే సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీద్దాం. సో నేను అవంతా టైం లాస్ పెట్టేస్తాను బికాస్ ఎక్కువైపోతుంది. సో యా, లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈజ్ ఆల్ మై బ్యాగ్స్ కలెక్షన్. సో ఇప్పుడు దీంట్లో ఏం డీక్లటరింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆర్గనైజ్ చేసి కబోర్డ్లో పెట్టేయడమే. సో ఫస్ట్ లెట్స్ డూ దట్. నేను ఒక్క నిమిషం గిట్లా ఎప్పుడు ఎట్లుంటుంది అందుకే క్లీన్ చేసేదాను. గైస్, మీకు ఒక మేజర్ టిప్ ఆర్ హ్యాక్ అనుకోండి ఇస్తున్నాను. ఏంటంటే మీకు కూడా ఇట్లా బ్యాగ్స్ చిన్న స్పేస్ ఉంది ఆర్గనైజింగ్ అనుకుంటే ఇట్లా బ్యాగ్స్ లో ఉన్న బెల్ట్స్ చైన్స్ అన్ని లోపల పెట్టేసి జిప్ పెట్టేయండి. ఆల్సో ఇంకొక హ్యాక్ ఏంటంటే మీకు చిన్న బ్యాగ్స్ పెట్టుకుంటే ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని అందులో అన్ని బ్యాగ్స్ పెట్టేసి జిప్ వేసేసి ఇట్లా హాఫ్ ఆఫ్ ద స్పేస్ ఇట్లా అయిపోతుంది అనమాట. సో అలా చిన్న స్పేస్ ఉన్న ఆర్గనైజింగ్ మంచిగా నీట్ గా అన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోతున్నా. బాయ్. జస్ట్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ అందులో పెట్టేసుకోవడమే. నౌ బ్యాగ్స్ కాలం అయితే అయిపోయింది. నౌ లెట్స్ స్టార్ట్ ద క్లాత్ సెక్షన్. సో యా, ఇట్స్ గోయింగ్ టు టేక్ సో మచ్ టైమ్. yes of course. Satisfied. Wow. ఒకటేసారి పెట్టేస్తాం. సో లెట్ స్టార్ట్. ఓ మై గాడ్, ఒకసారి కింద చూపిస్తాను. పైన చూసి మీరు ఏమనుకోండి. జస్ట్ వాచ్ హియర్. వాట్ ఇస్ దిస్? ఓ మై గాడ్, ఇట్స్ గోయింగ్ టు టేక్ ఫర్ ఎవర్. లెట్స్ స్టార్ట్. గైస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లోత్స్. బాయ్స్ ఆల్రెడీ తెలుస్తుంది. సో హూ ఆర్ వాచింగ్, గర్ల్స్ కి ఎన్ని టైమ్స్ వార్డ్రోబ్ చదువుకున్నా మళ్ళీ ఐ డోంట్ నో వై బికమ్స్ మిస్ అగైన్. సో ఎన్ని టైమ్స్ చదివినా మిస్ అయిపోతుంది నా వార్డ్రోబ్ అయితే. ఇంకా మా ఇంట్లో వాళ్ళు దీని వార్డ్రోబ్ ఎన్నిసార్లు చదివినా ఇంతే,
పాపం ఎవ్రీ హాలిడేస్కి వస్తారు, సతరిస్తారు, పోతారు, మళ్ళీ సేమ్ అగైన్ రిపీట్ అవుతుంది నాతో. బికాస్ ఐ డోంట్ నో, మేబీ హ్యావ్ లెస్ స్పేస్. ఈసారి నేను ఒక పెద్ద వాటర్ కట్టి చెప్పుకున్నాను అనమాట. ఏమంటావు మమ్మీ? ఇట్స్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ పెట్టుకుంటున్నాం గైస్. సాంగ్స్ పెట్టుకుంటే ఒక ఎనర్జీ వస్తుంది, ఒక వైబ్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్. లెట్స్ స్టార్ట్ ద వర్క్ గైస్. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ 4 days. my సో 4 చేశాక ఎట్లుంది అనమాట, కొంచెం చూడడానికి నీట్గా ఉంది. సో ఇప్పుడు ఫిల్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ న్యూస్ పేపర్స్ పెట్టేసి దెన్ ఐ విల్ ఫిల్ ద కాలమ్స్. లెట్స్ స్టార్ట్. యూ గైస్ సా అన్ని షెల్ఫ్స్ అయిపోయినాయి ఈ చిన్న వార్డ్రోబ్లో, బట్ లాస్ట్ ఒకటి మిగిలిందనమాట. సో అందులో ఏమేమి ఉన్నాయో చూసేసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే, అందులో నా బ్యాంగిల్ బాక్స్ కూడా ఉందనమాట, మీరు చూస్తున్నారు కదా. సో అన్ని నీట్గా ఆర్గనైజ్ పెట్టేసుకుంటే మనం బిగ్ వార్డ్రోబ్కి వెళ్ళిపోవచ్చు. దానికన్నా ముందు ఐ టుక్ ఏ లిటిల్ బ్రేక్ అనమాట. గైస్ ఒక వార్డ్రోబ్ అయితే అయిపోయింది. సెకండ్ వార్డ్రోబ్ ఇది అనమాట. ఇది స్టార్ట్ చేసే కన్నా ముందు ఐ వాంట్ ఎ లిటిల్ బ్రేక్ బికాజ్ ఇట్స్ సో కయోటిక్ అండ్ నాకు అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఐ వాంట్ లిటిల్ బ్రేక్ అండ్ రీలోడ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో నౌ let's go out and have something because it's weekend, why not kada. So in a bit net change cheskoni I will meet you guys. See you. So yeah, we got ready, now we are going out. So relax అయిపోయి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తాం వర్క్ అనేది. So this is our dresses. Now let's go and have some yummy thing because it's weekend. సో వీ వెంట్ టు ఏ ప్లేస్ అండ్ హ్యాడ్ సమ్ యమ్మీ ఫుడ్. మంచిగా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఫుడ్ తినేసి మంచిగా మాట్లాడేసుకొని వీ వెంట్ బ్యాక్ హోమ్ అగైన్. మళ్ళీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఆర్గనైజింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. లిటిల్ బ్రేక్ తర్వాత వర్క్ అయితే చేయాలి కదా, కంప్లీట్ చేయాలి కాబట్టి. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం. సో మీరు టోటల్ వీడియో చూడండి, డోంట్ మిస్ ద ఎండ్. బ్యాక్ అగైన్ ఇన్ టు దిస్. సో బయటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా తినేసి వచ్చి వీ గాట్ ఇన్ టు కంఫీ క్లోత్స్ అండ్ నౌ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో యాజ్ యూ సా బిఫోర్ చిన్న వార్డ్రోబ్ అయిపోయింది, నౌ పెద్ద వార్డ్రోబ్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ 70 to 60% ఆల్రెడీ క్లీన్ గానే ఉంది. ఐ మీన్ రీసెంట్ గానే ఎథనిక్ వేర్ అన్ని నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టాము. సో పైన పార్ట్ ఒక్కటి మెస్సీ ఉంది. ఐ వాంట్ గివ్ యూ ఎ గిప్సీ. సో చూడండి, just wait and watch. Oh my god, this is totally mess right now here. So idanta clean cheyali and kinda as you can see ethnic wear undi, koncham neat gaane undi. Just atu itu koncham bit kadlichesi koncham neat ga petteste ayipotundi. Idi matram ippudu clean cheyali. Oh my god, enta mess undi. So yeah, let's start. గాయస్ నాకు బట్టలే లేవు గాయస్. సో ఇది మళ్ళీ ఇవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టేయడమే ఇప్పుడు. సో యా లెట్స్ డూ దట్. ఐ యామ్ సో టైర్డ్. గైస్ పైన ఉన్నామని సదిరేసాను. నౌ ఇప్పుడు వీఆర్ కమింగ్ టు మై లైక్ పర్టికులర్ మెయిన్ థింగ్ ఏంటంటే జ్యువెలరీ.
మేకప్ అండ్ స్కిన్ కేర్, ఆల్ ద స్టఫ్ రిలేటెడ్ టు మీ, ద మోస్ట్ స్టఫ్. సో ఈ రెసరీస్ అవన్నీ ఉన్నాయి. కొంచెం డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద మెయిన్ పార్ట్ ఇక్కడే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి తీద్దాం. సో ఇవి నా జ్యువెలరీ, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్ని ఇందులోనే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇవి తీసాక నెక్స్ట్ మళ్ళీ ఇవి తీద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డీక్లటరింగ్ చాలా వరకు తీసేసాను అనమాట పాతవన్నీ. సో దాంట్లో ఇవి నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ సమ్ బ్రాస్లెట్స్. సో ఇవి నేను ఇప్పుడు ఇందులో ఈ బాక్స్లో పెడుతున్నాను అనమాట. జస్ట్ ఈ బాక్స్ ఫర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ. సో నౌ లెట్స్ ఆర్గనైజ్. ఇదేమో స్మాల్ ఆర్గనైజర్ అనమాట నాది, చిన్న చిన్నవన్నీ ఇందులో పెడతాను. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో యూ కెన్ గెట్ ఫ్రమ్ అమెజాన్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ యా, యాజ్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజ్ చేసేసాం, చాలా వరకు డీక్లటరింగ్ కూడా చేసేసాం అనమాట. సో యూ కెన్ సీ ద కవర్ హియర్. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ అనమాట, ఆల్ మై నెక్లెసెస్, నెక్ పీసెస్ అన్ని. సో ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజ్ అయిపోయినాయి, జస్ట్ ఇప్పుడు కబోర్డ్లో పెట్టేయడమే. లెట్స్ గో. What is this? Guys, అయిపోయింది ఇంకా మా పని రోజు. ఇంత అమ్మా మన పని అయిపోయింది ఈరోజు. ఓ మై గాడ్, అరౌండ్ అలా కూర్చొని బయటికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన. అవి మేజర్ హెడేక్. నా బట్టలన్నీ ఒక సైడ్ అయితే ఇవన్నీ ఒక సైడ్. ఓ మై గాడ్. Finally complete చేసాం. So I'm gonna show you. This is how it looks. Okay, this is all cool. We are done with this part. అయిపోయింది. కింద బట్ ఆల్రెడీ చెప్పాను కదా, as we already cleaned it. So this is all my ethnic wear collection. సో అది కాకుండా లాస్ట్ ఇంకా కొంచెం మిగిలింది ఏంటంటే, పైన నేను నార్మల్గా ఎథనిక్ చాలా తక్కువ వేసుకుంటాను కాబట్టి ట్రెడిషనల్ వేర్ చాలా కొన్ని నేను ఎక్కువ వేసుకునే పెట్టుకున్నాను అనమాట. పైన ఇంకా చాలా ఉన్నాయి, బ్యాగులు నింపి పైన ఎత్తేసాను అనమాట. ఒకసారి తీసి చూసేసి పెట్టేస్తే ఇంకా అవి మొత్తం నా ట్రెడిషనల్ వేర్ అవన్నీ సంబంధించినవి అన్ని పైన ఉంటాయి అనమాట. సో అవి ఇప్పుడు తీసాను నేను, ఇంకా కొంచెం అవసరం లేదు ఇంట్లో పెడదామని. అండ్ బై ద వే ఒక డ్రెస్ చూపిద్దాం అనుకున్నాను. సో దిస్ నేను సుహాన్స్ ఫస్ట్ బర్త్డేకి వేసుకున్న లెహంగా అనమాట. ఐ లవ్ ఇట్. కొంచెం టాప్ వచ్చేసి ఇలా ఉంది, కొంచెం మోడిఫికేషన్ చేయించి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మళ్ళీ. సో యా, ఇప్పుడు చూద్దాం. అగైన్ నేను మళ్ళీ ఇక్కడ కింద నుంచి బ్యాగ్ తీసాను. సో మ్యాక్సిమం ఇట్లా నా ట్రెడిషనల్ వేర్ బట్టలని ఇట్లాంటి బ్యాగ్స్లలో పెట్టేస్తాను అనమాట. సో అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇవి కూడా ఇప్పుడు ఎట్లాగా వేసుకోను కాబట్టి తీసి పెట్టేస్తున్నాను.
god, finally we did it. అమ్మయ్యా, ఐఎమ్ సో హ్యాపీ. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు క్లీన్ చేసేసాక. ఎంత నీట్ గా ఉందంటే ఇప్పుడు. ఐఎమ్ సో అబ్సెస్ అనమాట. నాకు క్లీన్ ఆర్గనైజ్డ్ కబోర్డ్స్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, లైక్ ఒక అబ్సెషన్ వస్తుంది. ఊరికి కబోర్డ్ తీసి చూసుకుంటా అనమాట. సో ఇట్స్ సో క్లీన్ నౌ. మీకు ఇప్పుడు టూర్ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అమ్మ ఆఫ్టర్నూన్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది, 7 అయిపోయిందో 6 అయిపోయిందో. బట్ వీఆర్ ఫైనల్లీ డన్. చాలా వరకు డీక్లటరింగ్ చేసేసి తీసేసి వేరే వాళ్ళకి యూస్ఫుల్ అయితే నేను ఇచ్చేసాను అనమాట, బ్యాగ్స్లలో పెట్టేసి. దాని తర్వాత ఇవే అనమాట మనకి ఇప్పుడు ఉన్నాయి. నేను రెగ్యులర్గా యూస్ చేసేవి పెట్టుకున్నాను బికాస్ హ్యావ్ స్మాల్ స్పేస్ అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే పెట్టుకోవాలి ఇప్పుడు యూస్ చేసేవి. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఇది అనమాట, ఈ కార్నర్లో వచ్చేసి నా బ్యాగ్స్ కలెక్షన్. ఇవి టోటల్ బ్యాగ్స్ కలెక్షన్. మీరు బ్యాగ్స్ కలెక్షన్ బ్యాగ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు చూసే ఉంటారు కదా, బ్యాగ్స్ లో కూడా పెట్టాము. సో అలా ఇవన్నీ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. హియర్ సో ఇక్కడ వచ్చేసి నా ఇన్నోవే కలెక్షన్ ఉందన్నమాట, టోటల్ నా ఇన్నోవే కలెక్షన్. అండ్ ఇవి వచ్చేసి నా నైట్ సూట్స్, నైట్ వేర్ కలెక్షన్ అనమాట. అంటే నేను డైలీ వేర్ యూజ్ చేసేవి. సో డైలీ వేర్ అండ్ మై ఇన్నోవేస్ అనమాట ఇవి. అండ్ కమింగ్ టు హియర్, దిస్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ కబోర్డ్. ఏంటంటే నేను కలర్ కోఆర్డినేట్ చేసి పెట్టాను అనమాట బ్యూటిఫుల్ గా. సో ఒకసారి కమ్ హియర్. సో సి, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఇవి వచ్చేసి పింక్ అండ్ రెడ్స్. ఇది వచ్చేసి యాజ్ యూ కెన్ సీ బ్రౌన్ న్యూడ్ షేడ్స్ అనమాట. సో ఇది పర్పుల్ షేడ్ అండ్ ఇక్కడ గ్రీన్ షేడ్స్ అండ్ వైట్. సో టోటల్ కలర్ కోఆర్డినేషన్ చేసి పెట్టాను సో దట్ మంచిగా చూడడానికి బాగుంటుంది, ప్లస్ నాకు తీసుకోవడానికి బాగుంటుంది. కలర్ కోఆర్డినేషన్ అని చెప్తున్నాను, అన్ని చెప్తున్నాను, బట్ అవి ఏంటి అని చెప్పట్లేదు కదా. సో అవి వచ్చేసి నా టాప్స్ అనమాట. నేను జీన్స్ మీద వేసుకున్న టాప్స్, స్మాల్ టాప్స్ అన్ని ఎక్కువ స్మాల్ టాప్సే ఉంటాయి బై ద వే చెప్పాలంటే. సో ఇదే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర బికాజ్ నేను ఎక్కువ స్మాల్ టాప్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి జీన్స్ మీద. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ కబోర్డ్. అండ్ కమింగ్ టు హియర్, సో ఇవన్నీ నా జీన్స్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ జీన్స్ అండ్ సమ్ జీన్స్ అనమాట, అన్ని జీన్సెస్. సో యా, కుర్తీ కలెక్షన్ ఇది. కుర్తీస్ చాలా తక్కువ తీసుకుంటా కాబట్టి కొన్ని ఉన్నాయి కుర్తీస్. అండ్ ఇక్కడ కూడా కొన్ని కుర్తీస్, కొన్ని కార్డ్ సెట్స్ ఉన్నాయి, కొన్ని మిడ్డీస్ ఉన్నాయి అనమాట. అండ్ యా, సో ఇది ఈ పార్ట్. కింద వచ్చేసరికి బ్యాంగిల్ బాక్స్. ఇది ఇందాక ఆర్గనైజ్ చేసేటప్పుడు చూసారు కదా, బ్యాంగిల్ బాక్స్ ఇది. అండ్ ఇది నా సిల్వర్ ప్లే బటన్ బాక్స్. అండ్ ఇది వచ్చేసి నా పీజీది ప్రాజెక్ట్ బుక్ అనమాట. అండ్ కమింగ్ టు హియర్, సో ఇవి వచ్చేసి నా బ్యాక్ డ్రాప్ క్లాత్స్ అనమాట. నేను వీడియో షూట్కి, ఫోటోషూట్కి యూజ్ చేసేది. సో ఫోటోషూట్కి, వీడియో షూట్కి సంబంధించిన కొన్ని అన్ని ఇక్కడ పెడతాను అనమాట. సో ఇది స్మాల్ కబోర్డ్. చాలా హ్యాపీ ఉంది బికాస్ డీక్లటరింగ్ చేశాక చాలా వరకు ఆర్గనైజ్ అయిపోయింది, చాలా ఈజీగా పట్టేసింది అనమాట. సో హ్యాపీ. సో లెట్స్ గో టు ద బిగ్ కబోర్డ్. సో యా, ఇది నా బిగ్ వార్డ్రోబ్ టూర్. సో అదైతే ఈజీగా చెప్పేయచ్చు, ఇది కొంచెం టైం పడుతుంది. సో యా, లెట్స్ డు దట్. సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా స్పేస్ గురించి చెప్తాను. నాకు ఇంత స్పేస్ వచ్చింది యాక్చువల్గా. సో యాంగర్స్ వేసేసి ఎథనిక్ వేర్ డ్రెస్సెస్ అన్ని పెట్టేసేదాన్ని ఇక్కడే రాడ్కి. బట్ ఏంటంటే దానివల్ల నాకు స్పేస్ సరిపోతే కాదు బికాజ్ నేను ఎథనిక్ వేర్ ఎప్పుడో ఒకేషనల్గా వేసుకుంటాను. దానివల్ల ఏం చేశానంటే, ఇందాక మీరు ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ చూసారు కదా, అందులో అవసరం లేని అన్ని పెట్టేసి ఆ పైన కబోర్డ్లో పెట్టేసాను అనమాట. ఈ కబోర్డ్లో ఉన్నాయి అవన్నీ 2-3 బ్యాగ్స్. అండ్ ఓకే, నా ఈ స్పేస్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇవి ఆల్రెడీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. సో దాంట్లో ఒక్కొక్క దాంట్లో 1, 2, 3, 4 కంపార్ట్మెంట్స్ లాగా వచ్చాయి. సో దట్ ఈజీగా ఇందులోకి వెళ్ళిపోతే మనకి మంచిగా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ డిసిషన్. ఫస్ట్ కమింగ్ టు హియర్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం లైన్గా. సో ఇది వచ్చేసి, ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే, స్కిన్ కేర్ మేకప్ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ యూ షుడ్ బై దిస్. సో ఇక్కడ నా స్కిన్ కేర్, మేకప్, పర్ఫ్యూమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ఈ బాక్స్ వచ్చేసి నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవి ఉంటాయి. అండ్ వెనకాల కొంచెం స్పేస్ ఉంటే అందులో నా రోజ్ అండ్ నా హెయిర్ టూల్స్ కూడా పెట్టేశాను అనమాట అక్కడ. సో అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నా బుక్స్ ఉంటాయి, కంటెంట్ క్రియేషన్ గురించి రాసుకుంటారు కదా, అవన్నీ బుక్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి క్రాఫ్ట్స్ కి సంబంధించినవి. నేను సెకండ్ ఛానల్లో క్రాఫ్ట్స్ చేస్తుంటాను, DIYs. సో దానికోసం యూజ్ చేసేవి ఇవి. అండ్ కమింగ్ టు హియర్,
సో ఇది వచ్చేసి లైక్ హెయిర్ కి సంబంధించిన అనమాట. హెయిర్ అసెసరీస్ కానీ హెయిర్ మొత్తం టోటల్ హెయిర్ స్టిక్కర్స్ అవన్నీ అండ్ కొన్ని బెల్ట్స్ ఉంటాయి అవి కూడా ఇందులోనే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి కాటన్ ప్యాడ్స్ అండ్ ఇది వచ్చేసి నా మేకప్ బ్లెండర్స్ అనమాట. సో మేకప్ బ్లెండర్స్ ఇలా ఒక కప్ లో పెట్టాను సో దట్ నాకు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ దీని వెనకాల నా బాక్సెస్ యాపిల్ ఫోన్ ది యాపిల్ ఎయిర్ పాడ్స్ వి బాక్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు హియర్ ఇవి వచ్చేసి నెయిల్ పాలిష్ కలెక్షన్ అండ్ వెనకాల ఇది కనిపిస్తుందా మీకు. సో ఇది వచ్చేసి క్లిప్స్ అనమాట. టోటల్ నా హెయిర్ క్లిప్స్, హెయిర్ క్లా క్లిప్స్, బో క్లిప్స్ అన్ని బికాస్ నేను హెయిర్ బన్స్ క్లిప్స్ ఎక్కువ వాడతాను సో అందుకే అవి ఒక బాక్స్ లో పెట్టాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నా DIY మేకప్ రిమూవల్ ప్యాడ్స్ ఇవి. సో యూస్ఫుల్ వన్ అనమాట ఇది. అండ్ కమింగ్ టు నీచే సో ఇది వచ్చేసి నా లిప్స్టిక్ హోల్డర్, లిప్స్టిక్స్ అన్ని ఇందులో పెట్టాను. అండ్ వెనకాల వచ్చేసి ఇక్కడ కనిపిస్తే మీకు ఇందులో నా ప్యాలెట్స్ ఉన్నాయి అనమాట. ఐ షాడో ప్యాలెట్స్, బ్లష్, హైలైటర్ ప్యాలెట్స్ అనమాట అవన్నీ. అండ్ ఇక్కడ కొన్ని క్యూట్ లిప్ బామ్స్ పెట్టాను. అండ్ కమింగ్ టు హియర్ అక్కడ కొన్ని కుర్తీస్ సరిపోకపోతే ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇది కార్డ్ సెట్, ఇది స్ట్రగ్ అట్లా. సో ఇవి ట్రావెల్ పౌచెస్, నేను ట్రావెల్ చేసేటప్పుడు స్కిన్ కేర్ కి, మేకప్ కి, జ్యువెలరీకి యూజ్ చేసే పౌచెస్ అనమాట. ఇంకా పౌచెస్ పెట్టాను సో ఎందుకంటే స్పేస్ సరిపోవడానికి. అండ్ కమింగ్ టు హియర్ సో ఇది వచ్చేసి నా వ్యాలెట్ అనమాట. ఇందులో ఆధార్ కార్డు, కొన్ని మనీ ఉంటాయి. అండ్ కమింగ్ టు హియర్ సో ఇది వచ్చేసి నా సన్ గ్లాసెస్ బాస్కెట్ అనమాట. సో అన్ని నా సన్ గ్లాసెస్ కలెక్షన్ ఇందులో ఉంది. సో ఇది క్యూట్ లిటిల్ బాస్కెట్, మంచిగా బాస్కెట్ ఇగ్నోర్. సో ఇది బాస్కెట్ అనమాట, నా సన్ గ్లాసెస్ కలెక్షన్ ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ హెయిర్ అసెసరీస్ అండ్ వెనకాల ఇది కనిపిస్తుంది అది నా స్కిన్ కేర్ ఐస్ రోలర్ గ్లోబ్స్ అనమాట. సో ఇది స్టోరీ దీన్ని. అండ్ కమింగ్ టు హియర్ సో ఈ 3 వచ్చేసి నా ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. నా దగ్గర ఎక్కువ ఫ్రాక్స్ కలెక్షన్ ఉంటుంది. నీ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, అన్ని షార్ట్ ఫ్రాక్స్, క్యూట్ ఫ్రాక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫ్రాక్స్ అండ్ ఇవి వచ్చేసి మిడ్డీస్, ఆల్ మిడ్డీస్ కలెక్షన్ అనమాట. సో ఇది పైన స్టోరీ. అండ్ కమింగ్ టు ద డ్రా అండ్ కమింగ్ టు హియర్ ఈ డ్రాలో నా లైక్ జ్యువెలరీ, టోటల్ జ్యువెలరీ కలెక్షన్, ఇయర్ రింగ్స్, ఎథనిక్ వేర్, వెస్ట్రన్ వేర్ అండ్ నెక్ పీసెస్. సో అలా అనమాట నా టోటల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. సో ఇది డ్రా. అండ్ ఈ డ్రాల్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనమాట. అన్ని పాస్బుక్, బ్యాంక్ కి సంబంధించినవి, నావి తమ్ముడివి ఒక దగ్గర ఉంటాయి. సో వాడి ఫోన్ది అన్ని లైక్ అన్ని డాక్యుమెంట్స్, మా డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో అవి డీటెయిల్గా ఏం చెప్పాలి, అన్ని డాక్యుమెంట్స్ అని చెప్పేస్తున్నాను అందుకే. సో టు హియర్ సో ఈ 2 కంపార్ట్మెంట్స్ వచ్చేసి ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఎథనిక్ వేర్ అనమాట. సో యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా పైన ఉంటాయి నావి ఎథనిక్ వేర్. నేను ఇప్పుడు ప్రజెంట్ లా ఎక్కువ యూజ్ చేసేవి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవన్నీ కుర్తీస్, ఇవి లంగోవనీస్, ఇవి కొన్ని కార్డ్ సెట్స్, కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, మళ్ళీ కుర్తీస్. అండ్ కమింగ్ టు హియర్ ఇది వచ్చేసి నేను ఢిల్లీలో తీసుకున్న లైక్ ఊలెన్ స్వెటర్స్, అవన్నీ ఊలెన్ వింటర్ కలెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ నా పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంకా మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బాక్సెస్, ఆ బాక్సెస్ లో కూడా ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం డీటెయిల్ గా తీసి చూపించట్లేదు. సో ఆ డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట. పార్టీ వేర్ ఫ్రాక్స్, కార్డ్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది నేను కోట్ మళ్ళీ చెప్పాను కదా ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నా శారీస్ అనమాట. ఇక్కడ కూడా చెప్పాను కదా లోపల అన్ని శారీస్ ఉన్నాయి. శారీస్ విత్ బ్లౌజెస్ అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నేను ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్ లో చేయించుకున్నాను కదా మమ్మీతో అది. అండ్ ఇక్కడ మళ్ళీ యాజ్ ఎ సెడ్ బ్లౌజెస్, ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి రీసెంట్ గా తీసుకున్న డ్రెస్. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే ఫ్రాక్. అండ్ మళ్ళీ ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. సో ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట అట్లా. సో ఇది స్టోరీ ఆఫ్ మై బిగ్ వార్డ్రోబ్. సో యా, I am so happy. It is so neat and clean now, organize అయిపోయింది మంచిగా. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంది. బట్ ఎక్కువ క్లమ్జీ కూడా లేదు, విచ్ ఐ లైక్ ద మోస్ట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీరు కూడా వెళ్ళి మీ రూమ్స్ ని ఇప్పుడే క్లీన్ చేసేసుకొని హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ తో ఉండండి. సో బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Lots of love. Don't forget to like, share, comment and subscribe. Bye bye. Lots of love.